సంస్థలకు భూ కేటాయింపులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబ సభ్యులకు ప్రకటించిన పరిహారం, ఉద్యోగం, స్మృతివనానికి భూ కేటాయింపులు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. నెల రోజుల తర్వాత ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కొత్తగా 9 అర్బన్ మండలాలను పెంచేందుకు ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. మంత్రివర్గ సమావేశంలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించనుంది. దీంతో పాటు ఆయా మండల కార్యాలయాల్లో నూతనంగా సిబ్బంది నియామకానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఏళ్ల తరబడి కొనుగోలు, అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని తొలగించే ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం 1977కు సవరణలు చేయనుంది. ఇదే జరిగితే అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని కొనుగోలు, అమ్మకాలు జరుపుకునే వీలు కలుగుతుంది. తద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు సంస్థలకు ఏపీఐఐసీకి భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు సంస్థలకు ఏపీఐఐసీకి భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని నిలబెట్టేందుకు 500 కోట్లు రుణం తీసుకునేందుకు మంత్రివర్గం ఆర్టీసీకి అనుమతి ఇవ్వనుంది. దీని ద్వారా కొత్త బస్సుల కొనుగోలుకు అవకాశం కలుగుతుంది. బీసీ సంక్షేమ గురుకుల హాస్టల్స్ కు అనుమతితో పాటు సిబ్బంది నియామకానికి ఆమోదం తెలపనుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే ఉద్యానవన విశ్వవిద్యాలయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు శాఖల్లో నూతన పోస్టులకు ఆమోదముద్ర వేయనుంది. గ్రామదర్శిని కార్యక్రమం అమలు తీరు, రాష్ట్రంలో ఉన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు వంటి అంశాలపై చర్చించనుంది.